నమశాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృత తృప్తాయ శ్రీధరాజ నమో నమః. దత్తాత్రేయం శివం శాంతం సచ్చిదానందమద్వయం ఆత్మరూపం పరం దివ్యం అవధూతముపాస్మహే. సేవ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. సేవ చేస్తూ ఏమనాలంటే నేను సేవ చేస్తున్నానని అనకూడదుట. అసలు ఆ మాట కూడా ఎవరికి చెప్పకూడదు. దత్తాత్రేయ స్వామి సరిగ్గా సేవ చేయలేకపోతున్నాను నేనని బాధపడాలట. నీకు సేవ పూర్తిగా చేయలేకపోతున్నాను నేను, ఏదో కొంతసేపు సేవ చేసి నేను ఈ పని చేశానండి, నేను ఈ సేవ చేస్తున్నానని ఎవరితో చెప్పావా పుణ్యం పోతుంది. చెప్పకూడదు అది. దత్తాత్రేయ స్వామి నేను లోక వ్యవహారం ఎక్కువైపోయిందయ్యా, నాకు నీ సేవ చేయలేకపోతున్నాను స్వామి అని ఎప్పటికప్పుడు క్షమించమని ప్రార్థన చేయాలి ఆయన్ని. ఇప్పుడు మనం జ్ఞానం అనేటువంటి విషయంలోకి వెళ్ళాలి. అసలు ఐశ్వర్యం అది జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? ఎప్పుడు ఆనందం. ఈ లోకంలో మీకు ఎన్నున్నా ఎప్పుడు ఆనందం ఉందా? లేదు. ఎప్పుడు ఆనందం ఉండదు. ఒకరోజు ఆనందంగా ఉంటుంది, ఒక రోజేమో కష్టంగా ఉంటుంది. ఒక గంట ఒకలా ఉంటుంది, ఒక గంట ఒకలా ఉంటుంది. జీవితం ఎత్తుపల్లాలు. గతుకుల రహదారి నా జీవనడక బ్రతుకదు ఎన్నాళ్ళు ఈ నీటి బుడగా అని ఒక కవి గారు రాశారు. గతుకుల రహదారి, అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ రోడ్, జీవిత గమనం. ఎప్పటికిది పోనీ ఏమన్నా అది ఉంటుందా అంటే నీటి బుడగ, నీటి మీద బుడగలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ బుడగ ఎంతసేపు ఉంటుంది? ఇక్కడి నుంచి కొంచెం దూరం అది చిదిగిపోతుంది. ఇది జీవితం కూడా అంతే. క్షణం విత్తం క్షణం చిత్తం క్షణం జీవితమావయోహో యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగృత జాగృత. జగద్గురు ఆదిశంకరాచార్య వారు చెప్పారు. గ్యారంటీ ఏంటి జీవితానికి? ఏమైనా ఉందా? లేదు. ఎవరు ముందో ఎవరు వెనకో ఏమిటో ఇదంతా అగమ్య గోచరం. మరి ఎలా దీని నుంచి బయటపడడం ఎలా? స్మర్తృగామి సనోవతు. దత్తాత్రేయ స్వామి వారి పాదం పట్టి దత్తాత్రేయ స్వామి వారిని విశ్వాసంతో నమ్ముకుని శ్రీదత్త శరణమ్మ అని జపం చేసి దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధిస్తే అసలు వస్తువు దొరుకుతుంది. అసలు వస్తువు ఏదంటే జ్ఞానం. జ్ఞానం ఎందుకు సంపాదించుకోవాలంటే ఎప్పుడూ ఆనందంగా ఉండడానికి. ఏమంటే మనం ఎవరైనా దేవుడి దగ్గరికి వెళ్ళి స్వామి నాకు ఒక రోజు కొంచెం సంతోషంగాను, ఒక రోజు కొంచెం ఏడుపుగాను, ఓ రోజు కొంచెం ఏడుపు వస్తూ ఉండాలి, ఓ రోజు కష్టంగా ఉండాలి, ఎవరన్నా అడుగుతావా? ఏమంటావు? మన దేవుడి దగ్గరికి వెళ్ళి భగవంతురా ఎప్పుడు మేము మా పిల్లలు సుఖంగా ఉండాలి, భగవంతురా ఎప్పుడు మా కుటుంబం బాగా ఉండాలి, ఇదే ప్రార్థన. లోకమంతా సుఖంగా ఉండాలంటే లోకంలో మనుషులు ఒకే ఉన్నారా? పిపీలకి అది బ్రహ్మపర్యంతం ఉండేటువంటి జీవులు ఎన్నో ఉన్నాయి. చీమ, దోమ, నల్లి, బల్లి, కుక్క, నక్క, మేక, ఆవు, గేది, పంది, ఎన్నో ఎన్నో జీవులు, చెట్లు, పుట్టలు. అదే అభిషేకంలో చెప్తాం మేము రుద్రం చెప్పినప్పుడు. గ్రామే అస్మిన్ అనాతురం. పరమేశ్వర నేను నివసించే గ్రామం. గ్రామము అంటే ఒక చిన్న పల్లెటూరు అని అనుకోకండి. గ్రామం అంటే విశ్వ సమూహం. ఈ విశ్వం వరల్డ్ అంటే ఈ ఒక్క వరల్డే కాదు, మొత్తం 14 లోకాలు ఉన్నాయి. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళములు 7 లోకముల కింద, భూలోక భూవర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకములు 7 లోకముల పైన, మొత్తం 14 లోకాలు కలిపి ఇదే మహాబ్రహ్మాండం. ఆ మహాబ్రహ్మాండంలో ఉండేటువంటి జీవులన్నీ కూడా తిరిగి జీవులు, తిరగని జీవులు. తిరిగి జీవులు అంటే మనందరం తిరుగుతాం. ఓ దోమ తిరుగుతుంది, ఏగ తిరుగుతుంది, చీమ తిరుగుతుంది, ఓ కుక్క తిరుగుతుంది, నక్క తిరుగుతుంది, మనుషులు తిరుగుతారు, పశువులు తిరుగుతాయి, పక్షులు తిరుగుతాయి. తిరగని జీవులు ఏంటి? తిరగని జీవులు అంటే చెట్టు. ఔదంబ వృక్షం అక్కడే ఉంది, ఎక్కడికైనా వెళ్ళిందా? ఇక్కడ ఔదంబ వృక్షం ఉంది, ఎక్కడికైనా వెళ్ళిందా? అది అక్కడే ఉంది. ఓ మామిడి చెట్టు ఉంటుంది, ఓ ఉసిరి చెట్టు, ఓ తులసి మొక్క, లేకపోతే ఓ మల్లెపూలు ఏదో మొక్క, ఏదో పాదు, ఎక్కడికి వెళ్ళదు, అది అక్కడే ఉంటుంది. తిరగని జీవులు. తిరిగి జీవులు, తిరగని జీవులు. గ్రామే అస్మిన్ అనాతురం. వేదం రుద్రం. ఓ అభిషేకం జరిగారు ఉదయం, రోజు అభిషేకం చేస్తారు. ఎంత ఫలితం అభిషేక ఫలితం. గ్రామే అస్మిన్ అనాతురం. స్వామి నీకు అభిషేకం చేస్తున్నాను. మీరు శివాలయంలో చేయండి, దత్తాత్రేయుడికి చేయండి, ఎక్కడ చేసినా అభిషేక మంత్రాల అర్థం ఏమిటి అంటే, నేను అభిషేకం ఎందుకు చేసుకుంటున్నానంటే నేను బాగుండాలి, నేను ఒక్కనే బాగుండను కాదు, నాతో పాటుగా ఈ విశ్వంలో ఉండేటువంటి సమస్త జీవకోటి, ఈ ప్రపంచంలో ఉండేటువంటి సమస్త జీవకోటి, 14 లోకాల్లో ఉన్న సమస్త జీవకోటి క్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. అందుకు నీకు అభిషేకం చేస్తున్నాను. కేవలం నా గోత్రం, నా పేరు, అది ఊరికే బయట చెప్పేటువంటి విషయం. ఆ మంత్రాల్లో అర్థం మాత్రం మొత్తం లోక కళ్యాణం. అందుకని ఏం చెబుతారు? లోకా సమస్త సుఖినో భవంతు.
సమస్త లోకాలు సుఖంగా ఉండాలి, అది మన కోరిక, అది నిజమైన ప్రార్థన. అలా అంటే దీంట్లో అర్థం ఏమిటి అంటే గ్రామే అస్మిన్ అనాతురం, స్వరం ప్రధానం వేదానికి. అంటే అక్కడ అభిషేక మంత్రం చెబుతున్నాం, ఆ మంత్రం స్పష్టంగా సుస్వరయుక్తంగా చెప్పాలి, లేకపోతే దాని అర్థాలు మారిపోతే అనర్థాలు వస్తాయి, ప్రమాదంలో పడిపోతాం. మంత్రం అది చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే నేను నివసించేటువంటి మొత్తం ఈ విశ్వం అంతా క్షేమంగా ఉండాలి. ఇంద్రియ సమూహం, ఇంద్రియ సమూహం అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మొత్తం 10 ఇంద్రియాలు. శబ్ద స్పర్శ రూపరస గంధాలు 5, చక్షు శ్రోత్ర జిహ్వాఘ్రాణములు, పాయు ఉపస్థలనే 5. ఇలా అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కలిపి 10. ఈ ఇంద్రియాలు విచ్చలవిడిగా పోతూ ఉంటాయి, కళ్ళు ఎక్కడికో పోతూ ఉంటాయి, చెవులు ఏదో వినాలనిపిస్తూ ఉంటుంది, ఎక్కడెక్కడికో తిరుగుతాం, వెళ్ళకూడని చోటుకు వెళ్తాం, వెళ్ళే చోటుకు వెళ్ళాం, అక్కలేని మాటలన్నీ చెవిలో పడిపోతూ ఉంటాయి, అక్కడే కూర్చోవాలనిపిస్తుంది, పురాణం వినాలని అనిపించదు, దత్తనామం వినాలని అనిపించదు, భజన చేద్దామని అనిపించదు. లోక వ్యవహారం మాయా మోహం గాఢాంధకారం మనసున కెదురీత మాయా వికారం. మాయా వికారం ఇదంతా కూడా మాయా మోహం, మహామాయలో పడిపోయి ఉన్నాం మనం అంతా కూడా. ఈ మాయ నుంచి బయటపడాలి. ఎవరు పడేసేవారు ఎవరున్నారు లోకంలో అంటే అవధూత చింతనం శ్రీ గురుదేవ దత్త, ఒక దత్తాత్రేయుని నమ్ముకుంటే ఈ మాయా ప్రపంచం నుంచి మనం బయటపడి ఏది సంపాదించుకోవాలో, మానవ జన్మ ఉత్కృష్టమైన చెప్పాం గనక, ఈ ఉత్కృష్టమైన జన్మ వచ్చింది గనక జ్ఞానం సంపాదించుకోవాలి, అందుకు వచ్చాను అని చెప్తున్నారు ఆయన. మీరు దత్తాత్రేయ స్వామి శ్లోకాలు అన్ని చదవండి, మీరు దత్త చరిత్ర చదవండి. ఆయన ఏమంటున్నారు, నేను జ్ఞానం ప్రసాదిస్తానని చెప్తున్నారు. అది అడగాలి. మనం ఏది అడుగుతున్నామంటే, చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లల దగ్గర మనం పట్టుకెళ్ళి 4 ఏదో 5 స్టార్ చాక్లెట్లు, లేకపోతే 2 గుడ్డే బిస్కెట్ ప్యాకెట్లు ఇవన్నీ పట్టుకెళ్ళాం, ఇంత బంగారం ముద్దలు పట్టుకెళ్ళాం. చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు అక్కడ, చంటి పిల్లలు. ఆ 2 బంగారం ముద్దలు, ఈ చాక్లెట్లు బిస్కెట్లు అక్కడ పడేసాం. చిన్నపిల్లలు ఏమి ఏరుకుంటారంటే బిస్కెట్స్ చాక్లెట్స్ ఏరుకుంటారు వాళ్ళు. ఈ బంగారం గోల్డెన్ కాయిన్స్ అవి తీసుకోరు వాళ్ళు. మనం పెద్దవాళ్ళం కదా, మాకు తెలుసు దాని విలువ. అరే రే పాపం పిచ్చాలరా ఈ చిన్నపిల్లలు, ఈ బిస్కెట్లు చాక్లెట్లు ఏరుకుంటున్నారు, వీళ్ళు బంగారం ముద్ద ఏరుకుంటే చాక్లెట్లు ఫ్యాక్టరీ పెట్టచ్చు. కానీ మనకు తెలుసు, కానీ వాళ్ళకి తెలుసు అంటే తెలియదు. మనం కూడా జ్ఞానుల దగ్గర చిన్నపిల్లలం. జ్ఞానులు అనుకుంటారు వీళ్ళు అవి కావాలి ఇవి కావాలని అడుగుతున్నారు, చిన్నపిల్లలు చాక్లెట్లు ఏరుకున్నట్టు. అసలైన వస్తువు అడగడం లేదు, అసలైనది ఏమిటంటే జ్ఞానం. దత్తాత్రేయం శివం శాంతం. దత్తాత్రేయం చెప్పారుగా, మేము ముగ్గురం కలిపి అవతరించారు దత్తాత్రేయుడు. అందుకనే దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. పరం బ్రహ్మ దానికి అనువాదం, దానికి అన్వయం అవుతుంది. పరం బ్రహ్మ అంటే దత్తాత్రేయ స్వామి. పరం బ్రహ్మ, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, జగద్గురు దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయం శివం శాంతం. శివం అంటే ఏమిటి? శివుడు అని బాహ్యార్థం. శివం అనేటువంటి దానికి శుభం. శివం అంటే శుభం. శుభం అంటే మంగళప్రదం. శుభం అనే దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. శుభం, ఎప్పుడు శుభం కోరుకుంటాం. ఇప్పుడు అభిషేకం చేసినప్పుడు కూడా తన్మే మన శివ సంకల్పం వస్తు అని చెప్తారు. అంటే శివ సంకల్పం వస్తు అంటే అన్ని శుభ సంకల్పాలు రావాలి భగవంతుడా, అన్ని మంచి ఆలోచనలు రావాలి, పాజిటివ్ ఆలోచనలు రావాలి, నెగిటివ్ ఆలోచనలు రాకూడదు, అభివృద్ధి ఆలోచనలు రావాలి. ఎవరో వస్తుంది తన్మే మన శివ సంకల్పమస్తు అని. శివ సంకల్పం అంటే శుభ సంకల్పం. దత్తాత్రేయం శివం. ఎప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి, ఎప్పుడు ఇంట్లో మంచి జరుగుతుంది, చెడ్డ జరగదు. ఆయన అనుగ్రహం ఉన్నంతసేపు. ఆయన అనుగ్రహం పొందాలి అంటే విశ్వాసంగా దత్తాత్రేయుని నమ్మాలి, పరమ విశ్వాసంతో నమ్మాలి. నువ్వే అన్యథా శరణం నాస్తి. దత్తాత్రేయ స్వామి నువ్వేనయ్యా సర్వస్వ మహానుభావ, ఈ ప్రపంచంలో ఉన్నదంతా నువ్వే.